వచ్చా ఈరోజు మేము వచ్చింది. ఇలా కూర్చుంటాను. నర్సీపట్నం మీదకి వచ్చారా? అవునవును, చింతపల్లికి వచ్చాం. నర్సీపట్నం, గౌనూరు, చింతపల్లికి వచ్చాం. అరకు నుంచి ఒడిశాకు రోడ్డు ఉంటుంది, భలే ఉంటుంది కదా. చాలా అది అనంతగిరి, ఎస్కోట, విజయనగరం అవసరం ఉంటే ఎదిరితే వైజాగ్. అనంతగిరి రోడ్డు బాగుంటుంది, ఘాటి. రేపు మీరు దిగేది కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది టోటల్గా. ఇదే రోడ్డు వెంబడి వెనకాల వెళ్తారు అంతే. ఓకే, టెన్షన్ ఉండదయ్యా నిన్న వచ్చినట్టు. అవునవును. ఎర్రమట్టు తిప్పారు బండి, ఇంత ఎర్రమట్టు తిప్పారు బండి. తగిలిపోయి సైడ్ అటు సైడ్ దారకొండ నుంచి కిందకి వెళ్ళిపోయి దిగి ఏమంటారు అయిపోయిన ఏమన్నా ఆయనకి ఆ రోడ్ మేము తెలుసయ్యా. కానీ ఎండాకాలం సరిపోయింది, ఇప్పుడైతే జారిపోతాయి వాళ్ళు. ఎలగూడదు అసలు, ప్రయోగాలు చేయకూడదు. అలాంటి ప్రయోగాలు కూడా ఆ రోడ్లో చేయకూడదు, సాహసం ఉంటుంది కదా. అవునవును.
మనకు ఫోన్ చేస్తావా స్ట్రైట్ వెనకెళ్దాం చూద్దామా Straight. ఏటీఎం పని చేసి చూద్దాం ఏంటయ్యా ఏటీఎం ఉంది దగ్గర పని చేసి చూద్దాం పని చేస్తే ఏటీఎం పని చేస్తుంది శ్రీకాంత్ 1600 నాట్స్ అవైలబుల్ హీరో ఓన్లీ పని చేయట్లేదా తొక్కారు కాళ్ళు కడుక్కోండి చూడండి పెంట దొక్కారు పాస్టర్ గారు పెంట దొక్కారు పాస్టర్ గారు కాళ్ళు కడుక్కోవాలి ఇది ఆ సెంటర్ లాగానే ఉంది రాత్రి సెంటర్ లాగానే ఇది కూడా అదే ఇదా అది వేరు అక్కడ మనం సేమ్ అంతే ఉంది కదా సేమ్ రైట్ అండ్ లెఫ్ట్ అంటారు కదా మీరు అది మన రాత్రి టీ షర్ట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఫోన్ పని చేస్తా రెయిన్ కోట్ ఎంత అది మీకే బెస్ట్ కదా కిందన ఇక్కడ కన్నా ఇక్కడ ఎంత రేట్ అది 1500 1600 అబ్బా మొన్న తీసుకున్న 500 ఏంది 1500 ఇది ఇది రెయిన్ కోట్ అదే మీకు 600 700 డ్రెస్సులు ఎంతలో వస్తాయి ఒక జత ఇది షర్ట్ షర్ట్ ప్యాంటు ప్యాంట్ అది చూసిన బట్టి 1000 రూపాయల నుంచి పైబడుతుంది బాగా పాడే ఇప్పుడు మేము ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు ఇంకా ఇలాగే రావాలి ఎందుకు మనం రాజమండ్రి వెళ్ళాలంటే ఇలా ఇటు నుంచి ఇలా కూడా వెళ్ళిపోవచ్చు నర్సీపట్నం ఇంకా నర్సీపట్నం నుంచి రాజమండ్రి ఎన్ని కిలోమీటర్లు ఏదేమన్నా 200 కిలోమీటర్లు దాటే ఉంటుంది 3 గంటల జర్నీ 3 గంటల పైన నర్సీపట్నం ఇటు తగ్గుతుంది ఎంత తక్కువ వచ్చినా 70 కిలోమీటర్లు తగ్గుతుంది ఇటు పోయి కొండల్లో నుంచి 4 కొండలు ఎక్కి 8 కొండలు దిగాలి మీ మామగారిని కొండ ఎక్కటంలో పెట్టించారు రోడ్లు డేంజర్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా పడితే అట్లా అట్లా సిప్పోయిన కాడ టైర్లు అసలు భయం వేసింది నేను ఇట్లాంటి చాలా చూసాను అంటే మీరు కాడుతుంది నేను రంబాఘాట్ ఎక్కి దిగాను ఇదొక లెక్కంగా రంబాఘాట్ భయంకరమైన డేంజర్ అది బండి వదిలైతే వెనక్కి దొరికి లోయలు కూడా పడిద్ది అట్లా చాలా బళ్ళు బండి కూడా ఉంది పండి మళ్ళీ సాయంత్రం 4 అయితే అప్పట్లో 5 అవుతే గేట్ వేసేవారు అసలు బయట పైకి నాటి అలవాడు పంపించరు ఏందనుకున్నావు రంబాఘాట్ అంటే బయట పంపించరు లారీలు తోలినోడిని కార్లు తోలినాను రంబాఘాట్ మీద బస్సులు నడిపాను బస్సు టూరిజం టూరిజం అప్పట్లో ఇప్పుడు అన్ని వదిలేసేసి ప్రశాంతంగా ఉన్నా రాత్రి అందరూ బిగుసుకుపోయారు దేనికి పొద్దు ఘాటుకి యాకబ్ గారు ఏమంటారు మీరంటే బాగా తిరిగిన వాళ్ళు ఎవరు యాకబ్ గారు నేనా బాగా చెప్తా యాకబ్ గారు అయ్యారు ఎందుకంటే ఆయన ఎక్కువ బండిలో ఉన్నాడుగా మంచి సీనియర్ నేను సీనియర్ కదంటావా అది ఎప్పుడు వచ్చారు కాబట్టి నన్ను మనం వచ్చింది కాదు నేను వచ్చాగా నువ్వు వచ్చి ఉన్నావులే నేను రాలేదు కదా అయితే ఇప్పుడు నేను సీనియర్ కాదంటాను ఇంత కష్టపడి తీసుకొస్తే నన్ను సీనియర్ కాదంటాను మీరు ద్వారా బాగా
అదే ఇప్పుడు అన్నావు కదా నన్ను సీనియర్ కాదు అన్నావు కదా కానీ ఆపుతాడు బండి మీద ఆపుతాడు. ఇప్పుడు నన్ను సీనియర్ కాదు అన్నావా లేదని మరి చెప్పు అది అట్లేందయ్యా అన్నావు లేదా సీనియర్ జూనియర్ అంటే మీరు కాదు మీరు తోలుతారు ఎందుకంటే మీరు తోలితే నేను చూశాను చాలా ఏంటో మరీ భయంకరమే కదా నా రోజు కాడ భయంకరం మరి ఆ రోడ్లలో మేము 50-60 స్పీడ్లు బైక్ తెచ్చేస్తున్నాం వాళ్ళ ఆయన ఎక్కించేస్తున్నాం మేము ఆ ఏరియా ఆ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాము అంటే ఆ టైం ఫిక్స్ చేసుకుంటాం అదే ట్రైన్కి వెళ్ళిపోవాలి ఆ టైంలో అటు ఇటు అయ్యానుకోండి ఇంకా కొంచెం గట్టిగా లాగడానికి ప్లాన్ నేను కూడా బాగానే తోలుతాను. అది కిందన కిందన మా దగ్గర అంటే దాకా ఇక్కడ మనం ఎప్పుడు అక్కడే కదా అలా మేము అక్కడ పోలేదు బాగుంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉంటే అర్థమైంది అక్కడి నుంచి ఆడిచో వచ్చి ఇక్కడ బాగుందంటే కొంచెం కొంచెం కష్టం అది ఉంది ఎలా చెప్తే వెళ్తాం 40 రాష్ట్రంలో 50 40 మంది పాపం అందుకే ఆపేసేది హీట్ ఎక్కువ